కొడాలి నాని గారు ఆంధ్రప్రదేశ్ వైసీపీ కీలక నేతగా ఉన్న వ్యక్తి ఈరోజు తనకు గుండె సమస్య రావడం వల్ల ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. తనకి ప్రాథమికంగా గుండె సమస్య వచ్చిందని వెళ్ళినప్పటికీ కూడా గ్యాస్ట్రో ట్రబుల్ వల్ల తను ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్నట్టు కూడా, దానివల్లనే గుండెలో కొంత మంటగా వచ్చిందన్నట్టు కూడా డాక్టర్లు కొంతవరకు నిర్ధారణ చేశారు. మొదటిగా తన గుండె సమస్యతోనైతే హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తికి అక్కడ డాక్టర్లు ప్రాథమిక చికిత్స ద్వారా మరి గ్యాస్ట్రో ట్రబుల్ వల్లనే తనకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, దానివల్లనే గుండెలో మంట వచ్చిందన్నట్టు కూడా కొంతవరకు నిర్ధారణకైతే రావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు కూడా కొడాలి నాని కుటుంబ సభ్యులు కానీ వైద్యులు కానీ అధికారంగా మరి కొడాలి నాని గారికి ఏమైందన్నది కూడా ఇంకా చెప్పని పరిస్థితి అయితే కనబడుతుంది. ఏఐజీ హాస్పిటల్లో కొడాలి నాని గారు అయితే మరి ఉండడం అయితే జరిగింది. వైసీపీలో కీలక నేతగా ఉంటూ గుడివాడ నుండి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిగా తన యొక్క రాజకీయ చురుకుతనంతో ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కొంతవరకు హైదరాబాద్కి పరిమితమైనట్టుగా కనబడతా ఉంది. ఎక్కడైతే గుడివాడలో చేతులారగా తన ఓటమి చూసిన తర్వాత కొంత రాజకీయాలకి దూరంగా ఉంటూ హైదరాబాద్లోనే తన జీవనం గడిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తనైతే హాస్పిటల్లో కూడా తన ఆరోగ్యం కూడా నిలకడగానే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది.